ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. నిషిత బర్త్డే వ్లాగ్ మాట. మొన్న సాటర్డే అయింది, జూన్ 14th అనమాట. ఆ రోజు తీసిన వ్లాగ్ మాట. ఆ రోజు దానికి సెలవు ఇంట్లో కూడా ఉంది. దానికి ఎలాగైందంటే ఈసారి సెకండ్ సాటర్డే పడిపోయింది. నెక్స్ట్ ఇయర్ సండే పడిపోయింది. ఈసారి 9th 10th కదా, 9th ఇయర్ నెక్స్ట్ 10th అయిపోయిందంటే ఆ తర్వాత ఇంకా కాలేజే కదా. ఈ ఫ్రెండ్స్ అది ఉండరు. అది కొంచెం ఫీల్ అయింది. బర్త్‌డే రోజు సెలవు అని చెప్పి. కానీ మనం ఏం చేయలేం కదా. పోన్లే మండే ఎళ్లి చాక్లెట్స్ అది పంచుతూ గానిలే. ఏదైనా స్కూల్ లైఫ్ అనేది ఉంటది కదా అది. అయితే దానికి ఇష్టం అని చెప్పి పూరి చేశాను. అలాగా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మామూలు స్కూల్‌లో అయితే అంత తెల్లవారు చేయలేను. అందుకని ద సెలవు ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పి పూరి చేశాను. తర్వాత కాబూలి చనా దుంపల కర్రీ చేశాను. తర్వాత దేవుడికి పెడదామని చెప్పి ఇది సేమియా చేశాను. ఇదైతే బాగా థిక్ అయిపోయింది. కొంచెం పాలు మరగబెట్టి ఎయ్యాలి. దేవుడికి పెట్టి మేము కొంచెం కొంచెం తిన్నాము. తర్వాత చూసేసరికి అలాగా థిక్ అయిపోయింది. దానికి కొంచెం పాలు వేడి చేసి చెయ్యాలన్నమాట. తర్వాత లంచ్ కోసం మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. నిషికేంటంటే మష్రూము అలాంటివి చాలా ఇష్టం. పన్నీర్ అస్సలు ఇష్టపడదు. తినదు కూడా. పన్నీరు వెరైటీస్ అవి అస్సలు తినదు. అందుకు మా ఇంట్లోని పన్నీర్ అనేది ఉండదు. నేను కూడా అంతగా తినను ఇష్టంగా. ఇంట్లో ఎవరు ఎక్కువగా పన్నీర్ అది ఇష్టపడరు. అందుకే ఎక్కువగా పన్నీర్ అది తేడం ఉండదు. మష్రూమే ఎక్కువగా అప్పుడప్పుడు తేడనమాట. ఇలా వెరైటీ ఏదైనా చేయాలంటే మష్రూమ్ బిర్యానీ గానీ, మష్రూమ్ కర్రీ గానీ, మష్రూమ్ కర్రీ చేసామా మనకు ఒక 3 ప్యాకెట్స్ ఉంటే గానీ చాలదు. మాకు వరకు అయితే ఆహ్, ఒక ప్యాకెట్ తెచ్చాను. ఇలా ఫ్రైడ్ రైస్‌లా చేసేసాను. దాంతో మార్నింగ్ పూరి కర్రీ ఉంది కదా, అది ఉండిపోయింది. మా ముగ్గురికే, ఎందుకని మా వారు వెళ్ళిపోయారు. అతనికి ఆఫీస్ ఉంది కాబట్టి అతను వెళ్ళిపోయారు. అది అన్నారు, మీ వరకు చేసుకోండి, కావాలంటే నేను ఈవినింగ్ వచ్చి కొంచెం టేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఏం గాబరా పడి చేసేయొద్దు అని చెప్పారు. సరేలే అని చెప్పి అతనికి మామూలుగా రైసు, కర్రీ, కొంచెం దుంపల కర్రీ ఇచ్చాను. ఇంకా రసం అది పెట్టి అతనికి బాక్స్ అయితే కట్టి అతను వెళ్ళిపోయారు. తర్వాత ఇది మష్రూమ్ చేస్తున్నాను అనమాట. ఇది ఒక ప్యాకెట్ మష్రూమ్. సింపుల్‌గా చేసుకోవచ్చు. లవంగా అవన్నీ మసాలా ఉంటాయి కదా, షీట్ అది పౌడర్ చేశాను. చేసేసి దానిలో ఉల్లిపాయలు ఆహ్, ప తర్వాత పచ్చిమిర్చి అన్నీ వేసుకొని అవి బాగా ట్రాన్స్‌పరెంట్ వచ్చే వరకు బాగా వేగిపోయిన తర్వాత మష్రూమ్ ఏసేసాను. ఏసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం టమాటా కూడా యాడ్ చేసుకుంటాం. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి మష్రూమ్ బిర్యానీ. చాలా బావుంటది. టేస్ట్ కూడా చాలా బావుంటదనమాట. ఈ మష్రూమ్ ఏంటంటే చూసారా, ఇలా వాటర్ బాగా ఎక్కువగా అంత మష్రూమ్ ఏస్తే ఇంత అయిపోతది. అందుకే మనం కర్రీగా చేసుకున్నామంటే చాలదు, అస్సలు చాలదు. మష్రూమ్ కర్రీ ఏంటంటే మనకి రైస్‌తో, రోటీస్‌తో మెయిన్ బావుంటది. అందుకని ఎక్కువగా నేను మష్రూమ్ కర్రీ చేసే కన్నా ఇలాగా బిర్యానీలాగే చేయడానికి ఇష్టపడతానమాట. నార్మల్ సులువుగా ఎవ్వరైనా చేసుకోవచ్చు ఈ బిర్యానీ అనేది. అది మష్రూమ్ అలా దగ్గరగా అయిపోయాక నేను బియ్యం కడిగేసి ఇక్కడ వేసుకుంటున్నాను. ఇక్కడ మామూలు రైసే వేశాను. మామూలు రెగ్యులర్‌గా మనం వాడే రైసే, సోనా మసూరి. మీకు కావాలంటే బాస్మతి రైస్‌తో కూడా చేయండి. చాలా టేస్ట్ బావుంటది. కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్‌గా ఉంటది. ఇలా చేసి దీంతో నాన్ వెజ్ కర్రీ కూడా బావుంటది. చికెన్ కర్రీ గానీ, ప్రాన్స్ కర్రీ గానీ ఏదైనా టేస్ట్ బావుంటది. నేనైతే మరి ఆ రోజు సాటర్డే గాబట్టి కర్రీ చేశాను కదా, కాబూలి చనా అండ్ దుంపలు కర్రీ. కాబూలి చనా అంటే అందరికీ తెలిసే ఉంటది. పెద్దగా యెల్లో కలర్ ఉంటాయి కదా, వైట్‌గా పెద్ద చనా అవి మాట. అవి దుంపలు కలిపి కర్రీ చేశాను. కొంచెం మసాలా అది ఏసి. ఎ అదే పూరితోని దీనితోని కూడా అయిపోతది. ఇవాళ ఏంటంటే మరి
ఎవ్రీ ఇయర్ కేక్ కటింగ్ పెడతాను. ఈసారి మరి కేక్ కటింగ్ ఏమీ వద్దన్నాను. వద్దనడం కాదు, అదే కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదండీ! ఇంకా నైన్త్ క్లాస్ వచ్చేసింది. ఇంకా ఫ్రెండ్స్‌కి పిలిచి అంటే కేక్ కటింగ్ అది వద్దు మమ్మీ, మనం బయటికి ఎటైనా ఎళ్దాము అన్నది. అందుకని మరి ఈవినింగ్ కేక్ కటింగ్ అది ఏం చేయలేదన్నమాట. ఇదిగోటి రైస్ అయితే రెడీ అయిపోయింది. అలా వేగిన తర్వాత రైస్ కుక్కర్‌లో షిఫ్ట్ చేసుకొని వాటర్ ఏసుకున్నాను. 1కి 2 గ్లాసులు వాటర్ ఏసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసుకుంటే ఇలాగైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్‌లో అయితే ఏసుకున్నాను. ఇదిగో కర్రీ, రైస్, ఒక నిమ్మకాయ. నిమ్మకాయ పిండుకొని తినేస్తే చాలా బావుంటది. అయితే కేక్ కటింగ్ అది వద్దు, మన వరకు మనం చేసుకుందామంటే వాళ్ళ డ్యాడీ వినలేదు. తను కూతురు అంటే చాలా ఇష్టమట. అందుకు చిన్న కేక్ అయితే ఒక హాఫ్ కేజీ కేకు, ఇది బటర్ స్కాచ్‌ది ఎగ్‌లెస్ మాట. సాటర్డే కదా! అది ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. ఇది మేము నలుగురమే అలాగా కేక్ కట్ చేసి, అలాగా అసలు బీచ్‌కో ఎటో కొంచెం వెళ్ళి అక్కడ కేక్ కట్ చేద్దాం అనుకున్నాము. కానీ అతను వచ్చేసరికి 7:30 అయిపోయింది. ఇంకా ఆ టైం అప్పుడు ఇంకేం బీచ్ ఎళ్తాం, అంత దూరం వెళ్ళి వచ్చేసరికే రాత్రి 9 అయిపోద్ది. అక్కడికెళ్ళేసరికే 8 ఆ టైం అయిపోద్ది. ఇంకా ఆ టైం అప్పుడు ఇంకేం బీచ్ ఎళ్తాం అని చెప్పి ఎళ్ళకుండా ఇంట్లోనే కేక్ కట్ చేసాం. మెయిన్ నాకు ఆ రోజు ఏంటో కొంచెం తలనొప్పిగా అలాగ అనిపించి ఎక్కడికి అనిపించలేదు. కానీ అది ఇదవుతది, కేక్ ఫ్రెండ్స్‌ని పిలలేదు, కేక్ కటింగ్ లేదు, ఇంకా ఏది ఎక్కడికి ఎళ్ళకపోతే ఫీల్ అవుతదని చెప్పి నేను అలా రెడీ అయ్యాను. గానీ ఇంకా చాలా నీరసగా అనిపించుతుండేది అప్పటికి. అందుకు కొంచెం డల్‌గా ఉన్నదన్నమాట నాకు. ఇలాగా కేక్ అయితే కట్ చేసాము. తర్వాత ఇక్కడ హోటల్ ఒకటుంది మధురవాడలోని, అక్కడికెళ్తాము. హోటల్ అంటే రెస్టారెంట్‌కెళ్దామన్నారు. ఎందుకంటే మరి కేక్ కటింగ్ అది ఈ ఈవినింగ్ పార్టీలాగా ఏం చేయలేదు కదా! అందుకు కొంచెం దానికి బయటికి తిప్పినట్టు ఉంటదని చెప్పి ఎక్కడికి బీచ్‌కి కూడా ఎళ్ళలేదు. ఇంక బర్త్‌డే రోజు ఎక్కడికి ఎళ్ళకపోతే ఎలాగుంటదని చెప్పి రెస్టారెంట్‌కి ఎళ్ళామాట. పార్టీ ఇంట్లో చేసే కన్నా అదే బెస్ట్ అనిపించింది. బావుంది. ఫుడ్డయితే బావుంది. మేము చాలా దగ్గర తిరిగాం. అంటే ఎక్కువగా రెస్టారెంట్స్‌కి అది మేము ఎప్పుడు వెళ్ళం కాబట్టి, మాకు అంత ఐడియా లేదు. ఎక్కడ బావుంటది, ఎక్కడ ఇది ఉంటది. నేను కొన్ని రివ్యూస్ చూసాను గానీ, నాకు ఇంకా అటు కాంప్లెక్స్, జయతాంబ అటే గానీ ఇటు ఏమీ నాకు అనిపించలేదు. అయితే చూద్దాము ఇక్కడ ఎక్కడ దగ్గరలో ఉంటది చూద్దాం అనేసరికి ఎక్కడ రెస్టారెంట్స్ అనేదే కనిపించలేదండి. అంటే రెగ్యులర్‌గా బయటకెళ్ళి తినేవాళ్ళు, వాళ్ళకి రెగ్యులర్‌గా ఇది ఉన్న వాళ్ళకి అయితే ఐడియా ఉంటది. ఇక్కడ ఫుడ్ బావుంటది, ఇక్కడ రెస్టారెంట్స్ ఉంటాయి అన్నది. మేము ఎప్పుడు వెళ్ళడం లేదు. మీకు తెలుసు కదా! ఎళ్తే మటుకు నేను ఏమైనా షేర్ చేస్తాను. ఎక్కడికి రెస్టారెంట్స్‌కెళ్ళం. ఎప్పుడైనా తినాలన్నా కూడాని ఇంటికి తెచ్చుకొని తినడమే తప్ప, లేదంటే ఇంట్లో ఏవైనా వెరైటీ చేసుకోవడమే తప్ప గానీ, బయటికెప్పుడూ లేదు. అయితే రెస్టారెంట్‌కెళ్దామని చెప్పి అతనేవో మొబైల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఈ లోపున ఈళ్ళిద్దరూ ఆ పైన ఇలా చాక్లెట్‌లాగా పెట్టాడు రేపర్స్. అవి తీసుకొని తింటున్నారన్నమాట ఈళ్ళిద్దరూ కేకు. మేమే కదా! అందుకు సగం అలా కట్ చేసి దగ్గరికి తెచ్చి చూపిస్తున్నారు. అదెలా తింటుందో అది. ఇదిగోటి ఇక్కడికైతే వచ్చాము. ఇది ఇక్కడ మనకి మండీ కూడా ఉంది. వెజ్ హోటలు ప్లస్ నాన్ వెజ్ హోటల్ 2 ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇది ఎక్కడంటే మనకి మధురవాడ దగ్గర ఉంది ఇది. చాలా బావుంది. ఫుడ్డయితే మటుకు చాలా బావుంది. లోపల స్టాఫ్ కానీ, మనకి సర్వ్ చేసే విధానం గానీ చాలా నచ్చింది. ఇటుపక్క మండీ ఉంది. ఎప్పుడైనా మండీ ఎళ్ళేటప్పుడు కూడా మీకు షేర్ చేస్తాను. ఇది మాట ఎంట్రన్స్. లోపలికొచ్చాము. ఇక్కడ పక్కన మనకి గ్లాస్ అది ఉంటది. వ్యూ కూడా బావుంటది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటదక్కడ. ఆహ్, అందుకని మీద నుంచి మనకి వ్యూ కూడా నచ్చుతది. మనకి అటు అవసరం లేదంటే మనం కర్టెన్ కూడా ఉంటది. అది కూడా వేసేయొచ్చు. ఆ వ్యూ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోటి ఇలాగైతే ఉంది. ఇప్పుడు అందరూ రెస్టారెంట్స్‌కొచ్చి తినడం అంటే చాలా తక్కువైపోయింది. ఎందుకంటే స్విగ్గీలు, ఈ జొమాటోలు వచ్చాక బయటికెళ్ళి తినే వాళ్ళ ఇది కొంచెం తగ్గి
పైనుంచి తెచ్చుకొని అంటే ఇంటికి తెచ్చుకొని తినేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అందుకు కొంచెం ఖాళీగా ఉంది కానీ, మేము వెళ్ళిన తర్వాత చాలామంది వచ్చారు. నేను మరి అది వీడియో ఏం తీయలేదు. చాలామంది వచ్చారన్నమాట. అప్పటికి ఇంకా ఎవరు రాలేదు. మేము వెళ్ళేసరికి 8:30కి వెళ్ళాము. అంత తొందరగా ఎవరు రాలేదు. ఇదిగోటి అక్కడి నుంచి వ్యూ చూపిస్తున్నాను. కిందయితే అలాగుంది. పక్కన మధురవాడ రోడ్డు బ్రిడ్జ్ అది కదా అది. మేమైతే ఆర్డర్ పెట్టాం. పన్నీర్ బిర్యానీ కాదు, దమ్ బిర్యానీ పెట్టామాట. వెజ్ దమ్ బిర్యానీ లాంటిది అది. తర్వాత నాన్, పన్నీర్ బటర్ మసాలా కర్రీ మాట. అంతే, ఇంకేం లేదు. ఇదేంటంటే ఒక ప్లేట్ పన్నీర్ బటర్ మసాలా, 4 నాన్ మాట. 2 పర్సన్‌కి బిర్యానీ అంతే. మాకు బిల్ ఎంత అయిందంటే 700 అయింది. ఎక్కువ ఏం తీసుకోలేదు. ఎందుకంటే కొంచెం ఖుషీకి కూడా 2 రోజులయ్యి వాడు కొంచెం ఫీవర్‌గా అనిపిస్తుంది అన్నాడు. రాగలవా నాన్న, పర్వాలేదా అంటే వస్తానన్నాడు. వాడికి ఒకవేళ తినకపోయినా ఇంటికెళ్ళి కొంచెం పెరుగన్నమైనా పెడదాం అనుకున్నాను. ఎందుకు ఎక్కువ తీసేసుకొని వేస్ట్ చేసే కన్నా కొంచెం తీసుకొని అందరం సర్దుకొని తింటే బెటర్ అని చెప్పి ఇలా తీసుకున్నాము. 4 నాన్ ఇచ్చాడనమాట. 4 నాన్, పన్నీర్ బటర్ మసాలా, నెక్స్ట్ వెజ్ దమ్ బిర్యానీ అన్నమాట. మొత్తం మాకు 700 బిల్ అయింది. వాటర్ అండ్ థమ్స్ అప్ అన్నీ కలిపి 700 బిల్ అయిందన్నమాట. టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంది. ఈ హోటల్‌కైతే నేను 5 స్టార్ రివ్యూ ఇస్తాను. చాలా నచ్చింది నాకైతే. మీరు ఈ వైజాగ్‌లో ఉన్న వాళ్ళైతే ఇక్కడ దగ్గరలోని అంటే కొమ్మాది, మధురవాడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళైతే ఈ హోటల్‌కి రావచ్చు, రెస్టారెంట్‌కి రావచ్చు. ఇక్కడ మండి ఉంది, నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి, వెజ్ ఉన్నది, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. సర్వ్ కూడా చాలా బాగా సర్వ్ చేశారన్నమాట. స్టాఫ్ కూడా చాలా బాగుంది, నెమ్మదిగా ఉన్నారు. కొన్ని హోటల్స్‌లో ఏంటంటే మనకి లైటింగ్ బాగా డిమ్‌గా ఉంటాయి. మెయిన్ నాన్ వెజ్ హోటల్‌లో గానీ, వెజ్ హోటల్‌లో గానీ సర్వ్ చేసేవాళ్ళు కూడా గడికి అక్కడికే వచ్చి నించుంటారు. కొన్ని హోటల్స్‌లో అయితే నేను చూశాను. ఇప్పుడు ఆ మధ్యన ఒకసారి వెళ్ళినప్పుడు చూశాను. ఇక్కడైతే అలా లేదు. మనం తినే వరకు ఎవ్వరు మనకి డిస్టర్బ్ చేయరుమాట. ఎంతసేపు మనం ఇది ఉన్నా లాస్ట్‌లో ఒకసారి ఇలాగొస్తారు, కావాలా మేడం అంటారు. వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. తర్వాత ఇక్కడ అదే చెప్పాను కదా, దమ్ బిర్యానీ అది ఆర్డర్ ఇచ్చాము. దాంతో కర్డ్ ఇచ్చారు. ఇంకా కర్రీ తీసుకున్నాం కదా, ఆ కర్రీ ఉందన్నమాట. అంతే. ఇక్కడ తిన్నాము. ఖుషి కూడా ఇష్టంగా తిన్నాడు. ఎక్కువ స్పైసీ కూడా లేదండి. ఎక్కువ కారంగా కూడా లేదు. లైట్‌గుంది. నాకైతే కొంచెం హెవీ అనిపించింది. ఈ దమ్ బిర్యానీకేంటో ఎక్కువేశారు. నాకు అసలు నెయ్యి టేస్ట్ మెయిన్ నచ్చదన్నమాట. బటరు, చీజు అలాంటివి అస్సలు నచ్చవు. అది ఎలాగా బటర్‌లు, నెయ్యిలు అది అంటే పర్లేదు, ఓకే. కానీ బటర్‌లు, చీజులు అది ఎలా తింటారో గానీ నాకు అసలు ఆ 2 అస్సలు నచ్చవు. మొదట అది పన్నీర్ కర్రీ, బటరు అది కొంచెం అలాగే అనిపించింది హెవీగా అనిపించిన ఫుడ్ అయితే చాలా టేస్ట్‌గా ఉంది. ఇదండి హోటల్ రివ్యూ, నిషి బర్త్‌డే వ్లాగ్ మాట. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే. బాయ్.